కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ సీఎం అనే మాటను ప్రజలు కల్లో కూడా ఊహించలేరని, అవన్నీ పగటి కళ్ళే అని ఎద్దేవా చేశారు. మత చిచ్చు పెట్టే బీజేపీ తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరితే బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా నేనా అంటూ ఓ కేంద్ర మంత్రి వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ బిడ్డలుగా రాష్ట్రానికి దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు వచ్చేలా కృషి చేయాలని కోరితే పెడార్థాలు తీస్తారా అని మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేననే మాట అనడం జరిగింది. మరి ఎవరు ముఖ్యమంత్రి అది రాష్ట్ర ప్రజలంతా తెలుసు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. ఎవరు పరిలో వారు పనిచేయాల్సింది. అమెరికాలో దాక్కున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ దొంగలు తీసుకొచ్చే బాధ్యత మీదా కాదా అని స్పష్టత ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాన్ని కూడా మీరు ఆ అంశాలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. కేంద్రంలో పరిధిలో ఉన్నటువంటి అంశాలని మీరు పరిపూర్ణంగా చేస్తూ తెలంగాణకి న్యాయం చేస్తే మేము మిమ్మల్ని గౌరవిస్తాము. మీ అంశాన్ని పక్కన పెట్టి మీరు లోపాయకారి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులకు మద్దతునివ్వడం ఇది ప్రజలకు తెలియదని మీరు అనుకుంటారు కిషన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. మీకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న లోపాయకార ఒప్పందం బయటపడింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మీ ఒప్పందం బయటపడింది. సో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మీది, మాది కాదు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న తపనతో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీకు చేతనైన సాయం చేయండి. చేయనప్పుడు ఈ రకమైన విమర్శలు చేయకండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేననే మాట అనడం జరిగింది.